గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు. ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండ్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది. వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడపబడే అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. ఈ పథకం ద్వారా డిసెంబర్ 2023 నుండి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు జిల్లాలో 2,20,84,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తద్వారా సదరు మహిళలకు 99,66,92,000